తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల భానుడి భగభగలు జనానికి వణుకు పుట్టిస్తున్నాయి. ఇక సాయంత్రం వేళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు భీభత్సం సృష్టిస్తున్నాయి. అదే ఆదిలాబాద్లో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. తెలంగాణలో గాలి వాన నానా బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం బలమైన గాలులకు చెట్లు నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బూరుగుడ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. రాజమండ్రి నుండి హర్యానాకు కొబ్బరికాయల లోడుతో వెళుతున్న లారీ బలమైన ఈదురుగాలులకు అదుపు తప్పి పడిపోయింది. బూరుగుడ గ్రామ సమీపంలో గాలులకు రోడ్డు పక్కన ఉన్న దాబా పైకప్పు రేకులు కొట్టుకుపోయాయి, ఎక్కడో దూరాన పడిపోయాయి. ఇక ఇంటి ముందు నిలుచున్న వృద్ధురాలు గాలులకు కొట్టుకుపోయింది. గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అటు సిద్దిపేట, గజ్వేల్, ప్రజ్ఞాపూర్లోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. ఇక కొన్ని చోట్ల భానుడి భగభగలకు మాడు పగిలిపోతోంది. ఎండదెబ్బకు జనం ఊపిరిపోతోంది. తెలంగాణలో వచ్చే 3 రోజుల్లో పలుచోట్ల వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయి. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ద్రోణి దక్షిణ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరో ద్రోణి మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.